పవన్ కళ్యాణ్ నేను నిజాయితీ అంటారు. ఏం నిజాయితీ అని పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ విధంగా మేము అడుగుతున్నా. రాష్ట్రంలో బడ్జెట్ 20 ఎలక్షన్లు పోయినప్పుడు ఈ ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఈ రోజు ఆయన సూపర్ 6 అంటే ఉత్త 6 అంటే ఆ 6 పథకాలే ఈరోజు ప్రభుత్వము వచ్చి కూడా అమలు పరచలేదు. ఎందుకంటే చెప్పిన తల్లి వందనం అని చెప్పినాడు, ఏ ఒక్కరు తల్లి వందనం అని వచ్చిందే? ఈరోజు సాక్షాత్ చంద్రబాబు నాయుడు కూటమి ముఖ్యమంత్రి ఈరోజు మన ఆయన సచివాలయంలోన నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, దయచేసి నేను ఏం అర్థం చేసుకోండి, రాష్ట్రం బడ్జెట్ లేదు అని ఈరోజు ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. అయ్యా నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి అనుభవస్తారు అంటున్నావే, నీకు రాష్ట్రం బడ్జెట్ నీకు తెలుకోకుంది, నీ సూపర్ 6 పథకాలు నీ ఈరోజు ప్రజల్లోకి తీసుకొచ్చి చెప్పడం జరిగిందా? మీకు తెలియదా? మళ్ళీ మీకు అనుభవకాసులు నేను నాకు అనుభవం అని ఉన్నా అని చెప్పుకుంటారే. ఈరోజు మరి ఈ సూపర్ 6 పథకాలు ఏ విధంగా బడ్జెట్ ఉంది, ఏ విధంగా ఇవ్వగలమని 5 కోట్ల మంది ప్రజలకు ఏ విధంగా మీరు ఈరోజు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినారు? అధికారంకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలకు ఏ ఒక్క పథకం అని మీరు సక్రమంగా అమలు పరిచినారా? ఒక పెన్షన్ తప్పితే డిఎస్సి అని చెప్పి ఈరోజు డిఎస్సి సంతకం చేసినా కానీ ఎక్కడ డిఎస్సి ఏ దానికి సమాధానం? ఈరోజు డిఎస్సి నిరుద్యోగులు ఈరోజు దాదాపు 5 కోట్ల జనాభాలోన ఎంతో మంది చంద్రబాబు నాయుడు వస్తే జాబ్ అనుకుని డిఎస్సి ఎంతో మంది ఈరోజు చదువుకుని ప్రిపేర్ అయ్యి చెట్ల కింద గుళ్ళ కింద వాళ్ళు పనిపోక చాలా బీద వాళ్ళు ఎంత ఇబ్బందులు పడి చదువుకుంటున్నారు, ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సికి. కానీ ఈరోజు మీరు ఏం చేసినారు? డిఎస్సి ఈరోజు చెప్పినారు కానీ సంతకమైన దాన్ని ఎక్కడో అమలు కాల్చలేదు. ఈరోజు ఇచ్చిన మీ డేట్ కూడా ఎక్కడ దాన్ని ఇంతవరకు అమలు దాన్ని చేయలేదు. ఇది కాదు మీరు అబద్ధాల ముఖ్యమంత్రి. తర్వాత తల్లి వందనం, అమ్మఒడి, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటే ఏ ఒక్కరికైనా 15,000 ఇచ్చినావా? ఈరోజు 5 కోట్ల మంది ఆడపిల్లలు ఈరోజు నీకు చదువుకునే వాళ్ళు ఈ స్కూల్లోన ఏ రోజు పడుతుంది, ఎప్పుడు పడుతుంది? మాకు చెప్పిన కూటమి ప్రభుత్వం వచ్చింది ఆశతో ఒక్కొక్క ఇంట్లో 2-3 ఎదురు చూస్తున్నారు, కానీ ఒక్కరికన్నా ఇచ్చినావా? ఈరోజు ఎక్కడున్నావు ఈరోజు ముఖ్యమంత్రి? ఇది అబద్ధాల ముఖ్యమంత్రి మీరు కాదని మిమ్మల్ని అడుగుతున్నా. తర్వాత దీపం పథకం అప్లై ఇచ్చినారు, చేసుకున్నారు, ఎక్కడ వచ్చిన వాళ్ళకి సిలిండరు? ఈరోజు దీపం పథకం ఆన్లైన్ అప్లై చేసుకున్నారు, కానీ సిలిండర్ ప్రజలు ఈరోజు ఇంటింటికి పైన ఎప్పుడు మాకు సబ్సిడీ పడుతుంది మేము ఎక్కడ అని ఎదురెదురు చూస్తున్నారు. ఇది కాదు మీరు అబద్ధాల ముఖ్యమంత్రి, ఇది కాదు మీరు మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. అదేవిధంగా ఆడబిడ్డలకి నిధి పథకం, తర్వాత ప్రతి ఉచిత బస్ స్టాండ్లోన ఈరోజు 8 నెలలైంది మీ అధికారంలోకి వచ్చి, ప్రతి ఒక్కరు ఎప్పుడు ఉచిత బస్సు వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు, కానీ మీరు ఇంతవరకు ఆ 8 నెలలు ఎక్కడ పంపించలేదు. ఇది నా వల్ల కాదంటున్నావు. ఇది కాదు మీరు అబద్ధాల ముఖ్యమంత్రి అని మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా యువకాలంలో నిరుద్యోగులకి మేము ప్రతి నిరుద్యోగ చదువుకున్న వాళ్ళకి 3,000 ఇస్తామన్నారు, ఎక్కడిచ్చినారా ఈరోజు మీరు? ఇది కాదు మీరు అబద్ధాల ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అని నేను నిలదీస్తున్నా. నేనేమంటున్నానంటే మీకు రాష్ట్రంలోన ఇంత ప్రకృతి మీకు సహకరించిన ఈరోజు ఒక అంటే సూపర్ 6 అంటే 6 పథకాలు ఈరోజు మీ ప్రభుత్వంలో అమలు చేయలేని ప్రభుత్వం ఈరోజు మీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా ప్రపంచం అంతా అల్లకుల్లా ఉన్న కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎక్కడికెక్కడ దిగ్బంది ఆర్థికంగా ఎక్కడ బిజినెస్ ఎక్కడ ప్రపంచం అంతా లాక్డౌన్ అయితే కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సక్రమంగా వాలంటీర్ సచివాలయం ద్వారా ప్రతి ఒక్క స్కీమ్ పథకం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని మీకు ఈ విధంగా మీకు తెలియజేస్తున్నా. అలాంటి బడ్జెట్ ఉన్న సమయంలో అంత లాక్డౌన్ ఉన్నప్పుడు అంత బడ్జెట్ ఆర్థికంగా అవకతవకలు ఉన్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ప్రజలకి అంత సక్రమంగా పథకాలు అందించారే, ఈ రోజు నీకు ఆర్థికంగా అంత ఉండి ఈరోజు ప్రకృతిని మీకు సహకరిస్తే కూడా మీరు ఈ రోజు ఆ పథకాలు అందిలేకపోతే ఈరోజు ఏ విధంగా మీరు ప్రజలకు 5 కోట్ల మంది జనాలకి ఏ విధంగా పక్కన పెట్టుకుని ఈరోజు మీరు పరిపాలిస్తారని మీ ఈ విధంగా అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా, మీ అదే విధంగా ఒక కరోనా వచ్చింది ఈ రోజు కానీ అలాంటి పథకం అలాంటి అప్పుడు కానీ నీవు కానీ అలాంటి ముఖ్యమంత్రి ఆ రోజు కానీ ఉంటే రాష్ట్ర ప్రజలు అల్లకులైపోతుందని ఈ సమయం తెలియజేస్తుంది. ఎందుకంటే అనుభవం ఉండాలంటారు, కానీ అనుభవం ఉంటే ఈ 6 స్కీములు మీకు బడ్జెట్ రాష్ట్రంలో ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అమలుపరచాలా, ఎంత అవుతుందని మీరు క్యాలిక్యులేట్ చేసి మీరు చేసుకుని ఈరోజు ప్రజలకు చెప్పొచ్చు కదా ఎలక్షన్లో. అది చెప్పలేక అది మీరు ప్రజలు మోసం తెలుసు, నేను ప్రజలు మోసం చేశారు అని,
కానీ మోసం చేత తెలిసి ఈరోజు ప్రజలకు మీరు దొంగసాటుగా ఈరోజు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. అదేవిధంగా కుటుంబ సూపర్ సిక్స్ ఇచ్చేటప్పుడు మీకు ఈ పథకాలన్నీ మీకు తెలియదా? కూటమి పొత్తు పెట్టుకునేటప్పుడు ఈ పథకాలు మీరు సంబంధం లేదా ఆమోదించి మాట్లాడుకునే కదా ఈరోజు నాయుడు గారు ఈరోజు నా వల్ల కాదంటున్నారు. మరి ఈరోజు ఏ మగం పెట్టుకుని మీరు ఆ కూటమిలోన చంద్రబాబు నాయుడు మద్దతు మీరు సపోర్ట్ చేస్తారని మీరు ఈ విధంగా అడుగుతున్నా. నేను ఈరోజు నిలదీసి నువ్వు అడగల అంటే నువ్వు నిలదీసి అడగలేవంటే ఆ రోజు నీకు కూడా ఇలాంటి ప్రజలు మోసం చేసిన మోసంని ఈరోజు మీకు కూడా అది వర్తిస్తుందని నేను సమావేశం ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఆ రోజుల్లో మీకు తెలుసు, మీకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ పథకాలు అంది ఉన్నామని. ఈరోజు చంద్రబాబు నాయుడు సాక్షి మీ ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి ఈరోజు లేదంట అంటున్నాడు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు దీనికి? మరి ఏ విధంగా నీ నిజాయితీ నిరూపించుకుంటావు? ఈ నిజాయితీలు అన్నప్పుడు ఈరోజు మీరు నిరూపించాలా, లేకుంటే అతన్ని ఒప్పుకోవాలి. మీరు 5 కోట్ల మందికి ఈరోజు ప్రజలు మోసం చేయాలని లేక ఒప్పుకోవాలి మీరు. నేను అదే ఉన్నా. అదేవిధంగా ఎక్కడ చూసినా ఈరోజు ప్రజల పరిపాలన గురించి వాళ్ళు మాట్లాడడం లేదు. ఎక్కడున్నా నీకు 60, నీకు 30, నీకు 20, నీకు 70. కూటమిలో ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తమే ఇదే చర్చ, ఇదే సమస్యలు ఉంది. ప్రజల పరిపాలన పైన ఉన్నంత దృష్టి, ప్రజల పరిపాలన ఉన్నంత వాళ్ళకి శ్రద్ధ ఈరోజు ఈ ప్రభుత్వంకి వాళ్ళు కూటమికి భాగాలు పంచుకునే తప్పితే వాళ్ళు ఎక్కడ ప్రజలపైన ఏ విధంగా మంచి అభివృద్ధి డెవలప్మెంట్ లేదని ఈ మీడియా తెలియజేస్తుంటా. ఎందుకంటే సాక్షాత్ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈరోజు ఢిల్లీ ఆదోని అంటే పరిపాలన ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది వస్తే అందుబాటులో వస్తే ఎవరికి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అందించాలని ప్రజలకు ఈరోజు తెలీదు. ఆదోని ప్రజలు గుర్తించుకోవాలా. అదే అనే పెద్దలు ఈరోజు ఓటు వేసినారు మీరు కూటమికి. ఈరోజు మీకు ఎంత అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా మీకు మోసం జరుగుతుంది ఈరోజు మీ కూటమి ఈ ప్రజలు తెలుసుకోవాలా. ఈరోజు దయచేసి మనకి ఈరోజు ఆదోన్లో ఉండే కూటమిలో ఈ కుమ్మలాట ఈరోజు ఎంతవరకు బయటకు పడిందో ఉదాహరణ నిన్న నైటే తెలిసిపోయింది. ఈరోజు మాకి నీకంటారు కానీ ప్రజలకి ఏం చేయాలనే దాని మీద వాళ్ళ ఆలోచనలు లేరని ఈ మీడియా తెలియజేస్తున్నాం. దయచేసి ప్రజలు గుర్తించుకోవాలా, ఈ ప్రభుత్వం మోస ప్రభుత్వం. ఈ కూటమి ఎన్ని రోజులు కొనసాగదు. రాబోయే రోజుల్లో స్థానికంగానే జనరల్ ఎలక్షన్ గానే ప్రజలు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ మళ్ళీ అదే అధికారాన్ని కట్టుబట్టి ఎదురు చూస్తున్నారని ఈ మీడియా మీకు అందరూ తెలియజేస్తున్నా. ఇట్లు మున్సిపల్ నరసింహ వైస్ చైర్మన్.